అందరికీ నమస్తే అండి. అగ్రి తెలుగుకు స్వాగతం. ప్రస్తుతం మనం ఈరోజు వచ్చేసి అనంతపురం జిల్లా సింగనమల మండలం రఘునాథపురానికి అయితే రావడం జరిగింది. ఇక్కడ రైతు హనుమంత్ రెడ్డి గారు తనకున్న 4 ఎకరాల పొలంలో చుట్టూ ఫెన్సింగ్ అయితే వేస్తున్నారు. మరి ఈ ఫెన్సింగ్కి ఎంత ఖర్చు అయింది, ఏం మెటీరియల్ వాడారు, అలాగే ఈ ఫెన్సింగ్ అంటే రాళ్ళు పాతి ఆ తంతి చుట్టడానికి ఈ కూలీలు ఎంతమంది పట్టారు, అవన్నీ ఆయన మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హనుమంత్ రెడ్డి గారు నమస్కారం అండి. నమస్కారం అండి. హనుమంత్ రెడ్డి గారు ఏ కంపెనీ వాడుతున్నారు? మైకాన్ వైర్. మైకాన్ అంటే మార్కెట్లో ఏమేమి దొరుకుతాయి మామూలుగా? మనమైతే మైకాన్ వాడినాము. ఇంకా టాటా ఇంకా బాగుంటుంది కానీ రేట్ ఎక్కువ కదా కొద్దిగా, అందుకు మైకాన్ బాగుంది. ఇంతకుముందు కూడా వాడినాము, 6-7 సంవత్సరాలు అయింది, బాగుంది. ఆల్రెడీ ముందు ఎన్ని ఎకరాలకు వేసారు? ముందు 4 ఎకరాలకు వేసినాము. ఎన్ని ఏళ్ళు అయింది వేసి? ఇప్పుడు 7 సంవత్సరాలు అయింది. బాగుందా? బాగుంది. అంటే చిలుము పట్టడం కానీ ఏం లేదు అసలు ఇప్పుడు వరకు కూడా. అంటే మామూలుగా దీంట్లో రకాలు ఉంటాయి. ఇప్పుడు మీరు ఏ రకం 29 చేసాము. మైకాన్ 29 చేసాము. అంటే జాలీ టైప్ ఇది జాలరీ. హనుమంత్ రెడ్డి గారు ఈ 4 ఎకరాలకి అంటే ఎన్ని స్తంభాలు నాటించడం జరిగింది, తంతి అయితే ఎంత పట్టింది మనకి? అంటే కేజీ లెక్కన ఇస్తారా ఎట్లా? కేజీ లెక్కనే. 4 ఎకరాలకు వచ్చేసి 200 రాళ్ళు పట్టినాయి. అంటే మామూలుగా మార్కెట్లో సిమెంట్ కూడా దొరుకుతాయి. సిమెంట్ కూడా దొరుకుతాయి. అవి ఏది బాగుంటుంది? రాళ్ళు బాగుంటాయా, సిమెంట్ బాగుంటాయా? రాళ్ళే బాగుంటాయి. రాళ్ళే బాగుంటాయి. రాతి స్తంభం అయితే ఒకటి వచ్చేసి 375 రూపాయలు పడుతుంది. అదే సిమెంట్ అయితే జత వచ్చేసి 580 రూపాయలు పడతాయి. తక్కువ పడతాయి కొద్దిగా. మరి మనకి ఖర్చు దృష్ట్యా అవి తక్కువ కదా, అవి వాడుకుంటే బాగుంటుందా? అవి క్వాలిటీ ఉండవు కాబట్టి ఇవి రాళ్ళు వేసుకుంటాను. ఇది ఎన్నేళ్ళు ఉన్నా కూడా పోవు కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి. చుట్టూ గడ్డి పడుకోకుండా చూసుకోవాలి. ఏది దీనికి కూడా? రాళ్ళకి. ఎందుకట్లా? అవి అంటించిందంటే కన్నా పగిలిపోతాయి. అదొక్కటి జాగ్రత్తగా వాడుకుంటే ఇంకా ఎన్ని ఏళ్ళైనా ఉంటాయి. ఇప్పుడు ఈ 4 ఎకరాలకి ఎన్ని రాళ్ళు పట్టాయండి? 200 రాళ్ళు పట్టాయి. 200 రాళ్ళు. ఎంత అయింది ఖర్చు ఈ రాళ్ళకి మాత్రమే? 75 వేలు దాకా అయింది. ఒక్కొక్క రాయి వచ్చేసి 375 రూపాయలు. మళ్ళీ మనకి ఇది కూడా వస్తుంది మామూలు తంతి. దీనికి జాలి దానికి ఏంటి తేడా? అది తంతి లైన్ లాగిందంటే అడవి పందులు దూరేదానికి, మంచులు దూరేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ జాలీ టైప్ అయితే ఎవరు దూరేదానికి అవకాశమే ఉండదు. ఇది 6 అడుగులు ఉంటుంది కదా, ఇంకంత పైకి ఎక్కేదానికి ఎవరు సాహసించరు. ఇది జాలి 6 అడుగులు వస్తుంది. 6 అడుగులు వస్తుంది. మరి పైన కూడా ఇంకొక లైన్ వస్తుంది, మళ్ళీ 7 అడుగులు వస్తుంది మొత్తం తంతి. సో బయట నుంచి అడవి జంతువులు కానీ దొంగలు కానీ వచ్చేదానికి అవకాశం ఏమైతే ఉండదు. ఎన్ని కిలోలు పట్టింది ఈ 4 ఎకరాలకి? 1800 కిలోలు. ఎట్లా కేజీ ఎంత పడింది అండి? 90 రూపాయలు. 90 రూపాయలు. సో దీనికి రమారమి దాదాపు 1,70,000 దాకా అవుతుంది. ఈ రాళ్ళ స్తంభాలకు కూడా 70,000 75,000 అట్లా. 75,000 అంటే దాదాపు 2.5 లక్ష దాకా దీనికే వచ్చింది. ఇక చివరిగా వీటిని నాటడానికి ఎంత ఖర్చు వచ్చింది, ఏ లెక్కన మీరు ఇవ్వడం జరిగింది? 120 రూపాయల ప్రకారంగా ఒక రాయికి ఇచ్చేసిన. అంటే రాయి లెక్కన? రాయి లెక్క. వాళ్ళే గుంతలు తీసి పూడ్చి మనకు అప్పచెప్పేస్తారు మొత్తం అంతా. జాలరీను, రాళ్ళు వాతేది, తంతి గేది అంతా మొత్తం వాళ్ళదే. వీళ్ళకి ఎంత అయింది ఇప్పుడు? వీళ్ళకి 25,000, 25,000. 25,000 మొత్తం 4 ఎకరాలు. మొత్తం 4. ఇప్పుడు రాయి ఎన్ని అడుగులు వస్తుంది హైట్? 9 అడుగులు రాయి. 9 అడుగులు. ఎన్ని అడుగులు అయితే పూడుస్తారు? 2 అడుగులు పూడుస్తారు పూర్తిగా. 7 అడుగులు పైకి ఉంటుంది. 6 అడుగులు జాలరీ ఉంటుంది. 1 అడుగు పైన తంతి వస్తుంది. మళ్ళీ ఆ తంతి అంటే ఎవరు రాకోకుండా. మరి దీనికి ఇప్పుడు వీళ్ళు ఎక్కడి నుంచి మీకు అంటే వీళ్ళు వర్కర్లు దొరికారు? సిద్ధయ్య అని తను తలుపూరు గ్రామం అవుతుంది. ఈయన సిద్ధయ్య? సిద్ధయ్య గారు రండి, మీరు కూడా రండి. ఇప్పటి నుంచి ఈ రంగంలో ఉన్నారు? 7 సంవత్సరాలు అయితే. 7 సంవత్సరాల నుంచి అంటే ఇట్లా ఖాళీ స్థలాలకి, తోటలకి? అవును సార్. ఇట్లయితే మీరు చేస్తూ ఉంటారా? ఈ వర్క్ చేస్తుంటాం సార్. అంటే ఈ వర్క్ ఏమేమి ఉంటుందండి మామూలుగా? ఈ వర్క్ ఈ జాలరీను, ముళ్ళ వైరు, ఈ తోటలకి, లేదా మన టౌన్లో ప్లాట్లు 3 సెంట్లు 5 సెంట్లు ప్లాట్లు, దాంట్లోకి ఆ వర్కులు చేస్తుంటాం. హనుమంత్ రెడ్డి గారు మొత్తం మీకు అంతా కలిపి ఎంత ఖర్చు వచ్చిందండి ఈ ఫెన్సింగ్కి 4 ఎకరాలకి? 3 లక్షల దాకా వచ్చిందండి. 3 లక్షల. హనుమంత్ రెడ్డి గారు చెప్పండి, ఈ 4 ఎకరాలకి ఫెన్సింగ్ లాగడానికి ఎంత ఖర్చు అయింది, ఎలాంటి మీరు మెటీరియల్ అయితే వాడడం జరిగింది, ఈ వర్కర్లకు ఎంత అయింది, చాలా మంచి వివరాలు తెలియజేశారు. నమస్కారం అండి. నమస్కారం అండి.